Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty of 9th December. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ వచ్చాయో అట్ ద సేమ్ టైం రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ మార్కెట్ ఉంటుందో ఈరోజు మనం క్లాస్లో అయితే చర్చించుకోబోతున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. సో చాలా కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఏమనుకోకండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీడియోస్ పెడుతున్నా కూడా పెద్దగా వ్యూస్ రావట్లేదు. సో ఎందుకులే అంటే అంత టైం తీసుకొని ఎందుకు పెట్టాల్సిందే, అనాలిసిస్ ఇద్దాంలే మళ్ళీ నెక్స్ట్ లైక్ మనం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఓకే, సో ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. ఓకే, సో ఈరోజు చూసుకుంటే చాలా స్టాప్ లాస్లు హిట్ అయ్యి ఫ్రెండ్స్, ఒక 2 స్టాప్ లాస్లు అయితే హిట్ అయ్యమాట. సో నేనైతే పెద్ద లాస్ తీసుకున్నాను. ఓకే, ఆ స్టాప్ లాస్లు ఎలా వచ్చి ఏంటనేది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ముందు స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుందాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ 15 minutes మొన్నటి నుంచి లైక్ క్లాస్ టీచ్ చేసుకోవట్లే కదా. స్ట్రక్చర్ మ్యాపింగ్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం నేను తీసుకుందాం. లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, మళ్ళా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది జరగలేదు. ఓకే, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరగకుండా తర్వాత ఏమైందంటే లైక్ ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఉంది కదా, అది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఓకే, సరే తర్వాత మళ్ళీ ఏమైందంటే సో మళ్ళీ అప్ సైడ్కి మార్కెట్ బ్రేక్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఇది ఉంది చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. ఓకే, సో రైట్ బాగానే ఉన్నది. ఇప్పుడు మనకి చూసుకుంటే సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ మార్కెట్ క్రాస్ చేసి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అవ్వలేదు, ఈక్వల్గా హై ఫామ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లైక్ ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫ్లో ఉన్నదన్నమాట. సో మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయింది. ఓకే, మార్కెట్ అయితే అప్ ట్రెండే ఉన్నది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే సో ఎటువైపు ఉన్నది ఏంటనేది ఒకసారి చూసుకుందాం. ఈ రోజు మార్కెట్ ఏమైందంటే లైక్ ఇప్పుడు నిన్న ఫ్రైడే మార్కెట్ మార్కెట్ అనేది స్లోగా మూవ్ అవుతూ లైక్ ఒక ట్రెండ్ లైన్లో లైక్ ఛానల్ ప్యాటర్న్లో మూవ్ అవుతూ ఇక్కడ లాస్ట్ హైస్ ఉన్నాయి కదా 15 లైక్ ఏంటంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ డౌన్ సైడ్ లాస్ట్ హై అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే ఇది బ్రేక్ అయ్యి లోనికి వచ్చేసింది. సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అని చెప్పేసి నేను అనుకొని లైక్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ లైక్ ఇప్పుడు చూసుకోండి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ ప్రకారం ఓకే మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఓకే ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అనమాట. ఓకే, డౌన్ సైడ్ వచ్చిన తర్వాత లిక్విడిటీ అంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా లైక్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఇది చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై కూడా బ్రేక్ లోనికి వచ్చేసింది. ఇది ఇండ్యూస్మెంట్ టైప్. ఓకే, బ్రేక్ అయింది లైక్ బాగానే ఉన్నది. సో మళ్ళీ ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాప్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకుంటే 1 minute చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకి జరిగింది, మనకి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, ఈ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది అనమాట. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇప్పుడు తీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వస్తుంది అనమాట. లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను. ఇది లైక్ ఇక్కడ చూసుకుంటే డిమాండ్ ఏం లేదు, లైక్ బిగ్ డిమాండ్ జోన్ ఏం లేదు. ఓకే, సో ఓకే జనరల్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిందని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఓకే, నో ప్రాబ్లం, సమ్ టైమ్స్ హ్యాపన్స్ అయితే లైక్ ఈ స్టాప్ లాస్లో ఇలాంటి హిట్ అవుతుంటాయి అన్నమాట. అయితే తర్వాత ఇక్కడ ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కూడా ఎంట్రీ అయ్యాను. ఓకే, సో ఇక్కడ కూడా ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే 2 స్టాప్ లాస్లు మనకి హిట్ అయ్యాయన్నమాట. తర్వాత లైక్ ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యడానికి ఇక్కడ ఏంటంటే లైక్ ఇది కూడా రీజన్ అయితే పర్టికులర్ రీజన్ ఏం లేదు. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపన్స్, మన ప్రతిసారి ఏంటంటే గుడ్ ఎంట్రీసే తీసుకోలేము, సమ్ టైమ్స్ ఇలా అవుతుంటాయి. ఓకే, నో ప్రాబ్లం. అయితే మొత్తానికి ఏమంటే ఈ ఏరియాలో టాప్లో మళ్ళీ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, లైక్ ఈ డే హై ఉంది చూడండి, బ్రేక్ అయ్యి మళ్ళీ లాన్కి వచ్చేసింది మొత్తానికి. ఓకే, లాన్కి వచ్చేసింది. లైక్ ఇప్పుడు మీరు ఇది అనుకుంటారు, ఇక్కడ ఇప్పుడు ఇటువైపు నుంచి మార్కెట్ ఇప్పుడు పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఓకే ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనుకుంటారు, కానీ ఇది ఎంట్రీ ఫెయిల్ అవుతుంది. మీరు ఇది ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు అనమాట. ఓకే, ఇవి ఏవైతే 2 ఎంట్రీస్ ఉన్నాయో ఇవి జెన్యూన్ ఎంట్రీస్ ఫ్లాప్ అయ్యాయి. ఓకే, సో వాటికి కూడా చాలాసేపు చూసాను ఎందుకు రాంగ్ అయ్యాయి ఏంటి అనేది. చూసుకుంటే కింద పెద్ద డిమాండ్ జోన్ ఏం లేదు. డిమాండ్ పోనీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఫెయిల్ అయిందంటే అనుకోవచ్చు.
ఓకే. సో, నో ప్రాబ్లమ్. తర్వాత అయితే ఇక్కడ ఈ అప్ సైడ్ మొత్తానికి ఏంటంటే డౌన్ సైడ్ ఉంది మార్కెట్ అనేది. ఇక్కడ ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. సో, మార్కెట్ అంటే మొన్న ఆ రోజు ఫ్రైడే ఇక్కడికి వస్తే ఎంట్రీ అవుదాం చూసాను చాలాసేపు. కాకపోతే లైక్ రాలేదు మార్కెట్ అనేది. అది ఈ రోజు ట్రిగ్గర్ అయిందన్నమాట. ట్రిగ్గర్ అయ్యి లాంగ్కి వస్తుంది. వచ్చిన తర్వాత సో ఎక్కడైనా ఎంట్రీ ఇంకా నేనేంటంటే వచ్చింది ఇంకో ఎంట్రీ, బట్ స్టిల్ ఏంటంటే 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి కదా. సో నేను కామ్ అయిపోయాను అనమాట. ఇంక ఈ రోజుకి లైక్ చూసుకుంటే కామ్ అయిపోయాను. ఇక్కడ మనకు ఒక ఎంట్రీ వచ్చింది మనకి, బట్ స్టిల్ ఏంటంటే నేను ఆ టైంలో లేను. ఓకే, ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చింది. మళ్ళీ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, బట్ స్లోగా మార్కెట్ అనేది లైక్ స్లోగా ర్యాలీ అయ్యిందన్నమాట. ఓకే, సో ఓకే ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ నేనైతే ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. ఓకే, సో రైట్, ఈ విధంగా ఏంటంటే ఈరోజు మార్కెట్లో ఇలా ఎంట్రీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇలా జరిగింది. ఓకే రైట్, రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. ఓకే, రేపైతే నేను అనుకుంటున్నాను ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఇలా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ ఓపెన్ అయితే నాకు ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో రేపు ఇప్పుడు డౌన్ సైడ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఓకే ఇలా లైక్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ అంటే లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఓకే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ట్రావెల్ అయింది అనుకుందాం. ఓకే, సో ఈ ఈక్వల్ హైస్ దగ్గర మార్కెట్ ఒకవేళ ఏంటంటే బ్రేక్ అయ్యి లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ బ్రేక్ అయ్యి ఈ ఏరియాని టచ్ చేసి లైక్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ని టచ్ చేసి సింగిల్ క్యాండిల్లోనే లోనకి క్లోజ్ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్లో లోనకి క్లోజ్ అయిపోతే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసి ఐదర్ సింగిల్ క్యాండిల్లోని అయితే లైక్ సింగిల్ క్యాండిల్లోని లేదంటే నెక్స్ట్ క్యాండిల్ లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ దీన్ని టచ్ చేసి లోనకి క్లోజ్ అయిపోవాలన్నమాట. ఓకే, మినిమం 2 క్యాండిల్స్లో మార్కెట్ అలాగే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ డౌన్ సైడ్ వచ్చేస్తే మనం ఇంకా డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. సేమ్ ఈ రోజులాగే ఇక్కడ ఈరోజు అయ్యింది కదా, ఇక్కడ సేమ్ అలాగే రేపటి కూడా ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, బట్ రేపు అవ్వదు అనుకుంటున్నాను. రేపు అయ్యే ఛాన్స్ లేదు అనుకుంటున్నాను ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ సినారీ అయితే మాత్రం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి ఒకేలా ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయినా సరే 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలన్నమాట మనకి. ఇక్కడ ఇప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది కదా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. అప్పుడే మనం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ నమ్ముతాం అన్నమాట. సో డౌన్ సైడ్ ఇంకా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటామంటే ఒకవేళ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందనుకో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాం, సెకండ్ టార్గెట్ ఈ ఆర్డర్ బ్లాక్ వరకు పెట్టుకోవచ్చు. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి రిట్రేస్మెంట్ వస్తుంది, బట్ స్టిల్ ఈ ఇంకా ఆర్డర్ బ్లాక్ ఇది పనిచేయదు అనమాట. ఒకవేళ లిక్విడిటీ అటువైపు నుంచి వస్తే మాత్రం ఈ ఆర్డర్ బ్లాక్ పనిచేయదు, బట్ స్టిల్ ఏదైనా రిట్రేస్మెంట్ కింద పనిచేస్తే తప్ప ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ఈ ఆర్డర్ బ్లాక్ అయితే పనిచేయదు. ఇంక ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట మనకి. అది లైక్ రేపే ఫెయిల్ అయిపోతుందా లేదా అనేది మనకు తెలియదు అనమాట. ఏదైనా సరే ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఓకే, ఈ ఏరియా దగ్గర దానికి పోనీ ఇక్కడ లేకపోతే ఇక్కడ ఇది ఉంచండి ఇంబ్యాలెన్స్, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. ఓకే, అది లైక్ ఓకే ఇలా గ్యాప్ డౌన్ అయితే లేదు ఫ్లాట్గానే ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే ఫ్లాట్గా ఈ ఏరియాలోనే ఓపెన్ అయ్యి ఈ పైన ఇలా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఓకే సేమ్ ఇప్పుడు చెప్పిన థియరీ లైక్ ఇప్పుడు లైక్ ఇలాగా వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా లోనికి స్వీప్ అయిపోయి ఓకే మొత్తం ఇదంతా లైక్ ఇక్కడ వరకు ఈ లో ఇలా కొట్టేసింది అనుకోండి. ఇక్కడ ఈ లో కూడా లైక్ ఏంటంటే డౌన్ సైడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయిపోతే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ డౌన్ సైడ్ వచ్చినట్టు. సో ఇంకేంటంటే మనం డౌన్ సైడ్కే ఇంకా ట్రేడ్ చేసుకుంటాం. నేనైతే ఆ వీడియోలో ఉన్నాను, ఇంకా నేను డౌన్ సైడ్ ఉందాం అనుకుంటున్నాను ఓవరాల్గా, బికాజ్ ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ దీన్ని నమ్ముతున్నాను అనమాట. ఈ లిక్విడిటీ స్వీప్ని నమ్ముతాను. సో ఇంకా నేను డౌన్ సైడ్ ఉందాం అనుకుంటున్నాను. ఓకే, సో రేపైతే అది అయితే ఒకవేళ మనకు ఆ సినారీ ఏం జరగకుండా లైక్ మార్కెట్లోనే మంచిగా క్యాండిల్ క్లోజ్ అయ్యి అప్ సైడ్కే ర్యాలీ అయిపోయి ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుందాం. ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతే ఇంక బుల్లిష్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుంటే దానికి తగ్గట్టు బుల్లిష్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఈ ఓపెన్ అయ్యి ఈ హై ఫెయిల్ అయిపోయినా సరే ఇంకా బుల్లిష్ సైడ్ ప్లాన్స్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా బుల్లిష్ సైడ్ అలా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ స్టాప్ అవుతామంటే ఇక్కడ ఒక సప్లై ఉన్నది, ఈ ఏరియా వరకు మనం బుల్లిష్ ఎంట్రీస్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో డే టైం ఫ్రేమ్లోనే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, సో అక్కడ వరకు మనం టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం అన్నమాట. లేదు అక్కడ అయితే ఇంకోటి కూడా ఉన్నది అక్కడ. ఓకే, సో ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయింది అనుకుందాం. అప్ సైడ్ ర్యాలీ అయ్యి డే టైం ఫ్రేమ్ ఇది చెప్పాను కదా,
ఓకే, డే టైం ఫ్రేము దాన్ని టచ్ చేసి అంటే లైక్ ఏంటంటే ఆ సప్లైని టచ్ చేసి క్యాండిల్ లోపలికి క్లోజ్ అయిపోయినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవుతుంది అనమాట. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిలే క్లోజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. సో ఇంకా టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఇది ఒక ట్రెండ్ లైన్లో అయిపోతుంది. సో ఇంకా టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట మనం ఇంకా. ఓకే, సో టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఇంకా లైక్ ఈ ఆర్డర్ బ్లాక్స్ ఇది ఏం పనిచేయవు. ఇంకా డౌన్ సైడ్ ట్రెండ్ కూడా డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఈ సినారియో కూడా పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకంటే ఇది లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఇది లిక్విడిటీ ఏరియా, పైన ఇక్కడ ఒక సప్లై ఉన్నది మనకి. ఓకే, ఇక్కడ ఒక సప్లై ఉన్నది డే టైం ఫ్రేమ్ ప్రకారం. సో చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో అది మాట ఏదైనా సరే రేపు డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తున్నాను. ఏదైనా సరే మీ అనాలిసిస్ చెప్పినా సరే మీకు ఏదైనా మీ జస్ట్ ఒక లైక్ ఏంటంటే అనాలిసిస్గానే తీసుకోండి. మీరు దాన్ని చూసి ట్రేడ్ చేసేకోండి. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అది మాట ఈరోజు టాపిక్ గురించి. మీకు ఈ వీడియోలో ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్సు డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.